పోనీలే అని చూస్తున్న ప్రతిసారి చాలా కోపం తెప్పిస్తారండి కొందరు. ఎంత ప్రశాంతంగా డీల్ చేద్దాం అనుకుంటే అంత ఇరిటేట్ చేస్తున్నారు. నా ప్రొడక్ట్స్ పిక్చర్స్‌ని వాళ్ళ ఛానల్స్‌లో పోస్ట్ చేసుకునే రైట్ వాళ్ళకి ఎవరిచ్చారో ఏంటో తెలియట్లేదు. అలాంటి ఒక పర్సన్ గురించి చూపిస్తున్నాను. విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తున్నానండి. యాక్చువల్‌గా ఎలాంటి డీటెయిల్స్ షేర్ చేయకూడదు అనుకున్నాను. బట్ రిమూవ్ చేయమని రిక్వెస్ట్ చేసి 10 డేస్ అవుతున్నా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకే చూపిస్తున్నాను. ఈ ఛానల్ నేమ్ నిక్నిసి వ్లాగ్స్ అండి. హ్యాండిల్ @హర్షపవిత్ర అని ఉంది. ఫస్ట్ ఈ మేడం ఛానల్‌లో పెట్టిన నా ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాను. సో చూడండి. పోస్ట్‌లో నా క్యాటలాగ్‌లోని ప్రొడక్ట్ స్క్రీన్ షాట్స్‌ని పెట్టారు. ఇలా 2 పోస్టులు పెట్టారండి. ఫస్ట్ యాక్చువల్‌గా నేను చూడలేదు. మ్యానుఫ్యాక్చరర్స్ గురించి చేసిన వీడియో కింద కమెంట్స్‌గా వీళ్ళ పేజ్‌ని ట్యాగ్ చేశారు. ఆ తర్వాత వితిన్ 3 డేస్‌లో ఆల్మోస్ట్ నా 8 వీడియోస్ కింద వీళ్ళ పేజ్‌ని ట్యాగ్ చేశారు. అండ్ చాలా కమెంట్స్‌కి రిప్లైగా కూడా వీళ్ళ పేజ్‌ని పెట్టారు. అన్నిటిని రిమూవ్ చేసి అలా పెట్టొద్దు అని వీడియో చేసి అయితే పెట్టాను. ఆ వీడియో కింద కమెంట్‌గా కూడా వీళ్ళ పేజ్‌ని ట్యాగ్ చేశారు. ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఛానల్‌ని ఓపెన్ చేసి చూస్తే బ్యాంగిల్స్ గురించిన వీడియోస్ అయితే చాలా తక్కువే ఉన్నాయి. అలా చూస్తున్నప్పుడే నా ప్రొడక్ట్స్ పోస్ట్ చూశాను. చూసిన వెంటనే కమెంట్ పెట్టాను. 2 పోస్టుల కింద నా ప్రొడక్ట్స్ పిక్చర్స్‌ని రిమూవ్ చేయమని. 5 డేస్ అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్యారలల్‌గా నా వీడియోస్ కింద కమెంట్ పెట్టిన వాటి దగ్గర కూడా రిప్లైగా ప్రొడక్ట్స్ గురించిన పోస్ట్‌ని రిమూవ్ చేయమని పెట్టాను. ఎక్స్ట్రా 2 డేస్ టైం కూడా ఇచ్చాను, రిమూవ్ చేయలేదు. పైగా ఒక కమెంట్ పెట్టారు. అది కూడా చూపిస్తున్నాను. పింట్రెస్ట్‌లో కాపీ చేశాను అని చెప్పి పెట్టారు. నాకు దానికి కోపం వచ్చిందండి. అందులో ఏముంది కోపం రావడానికి అనిపించొచ్చు చాలామందికి. కాపీ చేసి పెట్టుకున్నప్పుడు నిజం ఒప్పుకొని వాటిని రిమూవ్ చేస్తే అంతటితో అయిపోతుందండి. అలా కాకుండా పింట్రెస్ట్‌లో కాపీ చేశాను అని అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అవి పింట్రెస్ట్‌లోవి కాదు, నా క్యాటలాగ్‌లోనివి. అది కూడా ప్రూవ్ చేయడానికి నా క్యాటలాగ్‌ని కూడా చూపిస్తున్నాను చూడండి. నా ప్రొడక్ట్స్ క్యాటలాగ్‌ని స్క్రీన్ షాట్ తీసి వాటిని క్రాప్ చేసి పోస్ట్ చేశారు. పింట్రెస్ట్‌లో షేర్ చేశారు అంటే ఇలా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, సైజెస్ ఇవేమీ ఉండదు కదా! అయినా పింట్రెస్ట్‌లో కాపీ చేసి ఎలా పోస్ట్ చేస్తారండి? అవైనా వేరే వాళ్ళ ప్రొడక్ట్సే కదా! పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు? అలా నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి కూడా రిమూవ్ చేయలేదండి ఆ పోస్టులని. అప్పుడు రిమూవ్ చేసున్న వీడియో అప్లోడ్ చేయకుండా ఉందాం అనుకున్నాను. మోర్ దాన్ 1 వీక్ టైం ఇచ్చాను. అయినా రిమూవ్ చేయలేదు కాబట్టే వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియో మాత్రమే కాదండి, కాపీరైట్ వయలేషన్ కంప్లెయింట్ కూడా రైజ్ చేశాను. నా డిజైన్స్‌ని రిఫరెన్స్‌గా పెట్టుకొని ఉండుంటే ఏం ప్రాబ్లమ్ ఉండేది కాదు నాకు. బట్ నా ప్రొడక్ట్స్ పిక్చర్స్‌ని పబ్లిక్‌గా యూట్యూబ్‌లో వాళ్ళలాగా పోస్ట్ చేయడం నాకు నచ్చలేదండి. టైం ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టే వీడియో పోస్ట్ చేసి కంప్లెయింట్ అయితే రైజ్ చేశాను. మేడం, మీరు ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్‌కి అయితే రెడీగా ఉండండి. నేనైతే ఎలాంటి ఎక్స్‌క్యూజ్ చేయాలి అనుకోవట్లేదు. కంప్లెయింట్ కూడా రైజ్ చేశాను. వాటికి కూడా రెడీగా ఉండండి.